ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్. నేను మీ మనీషా. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఒక విషయం ఎక్కువగా వింటున్నారు, చిన్న పిల్లలకి షుగర్ ఎక్కువగా ఇవ్వద్దు అని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కిడ్స్ ఫుడ్లో షుగర్ సంహౌ ఉంటుంది. చాక్లెట్స్, బిస్కెట్స్, ఫ్లేవర్డ్ మిల్క్, సెరల్స్, ఈవెన్ సపోర్టెడ్లీ హెల్దీ స్నాక్స్లో కూడా హిడెన్ షుగర్ ఉంటుంది. అందుకే చాలా మంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు పిల్లలకి స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఏమి ఇవ్వాలి, షుగర్కి ఆల్టర్నేటివ్స్ ఏంటి అని. నిజానికి కంప్లీట్లీ స్వీట్స్ ని స్టాప్ చేయడం సొల్యూషన్ కాదు. హెల్తీ ఆల్టర్నేటివ్స్ కి స్లోలీ షిఫ్ట్ చేయడం ఇంపార్టెంట్. డాక్టర్స్ ఎందుకు షుగర్ రెడ్యూస్ చేయమంటున్నారు అంటే, చిన్నప్పుడే ఎక్కువ షుగర్ అలవాటైతే పిల్లల టేస్ట్ బర్డ్స్ అదే ఫ్లేవర్ కి ఎడిక్ట్ అయిపోతాయి. తర్వాత నార్మల్ ఫ్రూట్స్ లేదా సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్స్ వాళ్ళకి బ్లెండ్ గా అనిపిస్తాయి. పైగా ఎక్సెస్ షుగర్ వల్ల హైపర్ యాక్టివిటీ, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, డెంటల్ ఇష్యూస్, ఒబేసిటీ రిస్క్ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ స్వీట్స్లో షుగర్తో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే స్వీట్ టేస్ట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. నేచర్లోనే చాలా మంది హెల్తీ స్వీట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రూట్స్ బనానా, చీకు, మ్యాంగో, యాపిల్, గ్రేప్స్ లాంటి న్యాచురల్ షుగర్స్తో ఎనర్జీ కూడా ఇస్తాయి, విటమిన్స్ కూడా ఇస్తాయి. ఉదాహరణకి చాక్లెట్స్ అడిగితే వెంటనే వద్దు అనకుండా బనానా పీనట్ స్మూతీలా చేసి ఇస్తే పిల్లలు టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. ఇంకొక సూపర్ ఆల్టర్నేటివ్ డేట్స్. ఖర్జూరాల్లో న్యాచురల్ స్వీట్నెస్ తో పాటు ఐరన్ ఫైబర్ కూడా ఉంటుంది. చాలా మంది మదర్స్ ఇప్పుడు షుగర్ కి బదులు డేట్స్ పేస్ట్ ని యూస్ చేస్తున్నారు. హోమ్ మేడ్ లడ్డూస్, పర్చెస్, ప్యాన్ కేక్స్ లో షుగర్ వేసే బదులు లిటిల్ డేట్స్ పేస్ట్ ని మిక్స్ చేస్తే హెల్తీ స్వీట్స్ యాడ్ అవుతుంది. అలాగే రేసిన్స్, ఫిగ్స్ వంటివి కూడా గుడ్ ఆప్షన్స్. చాలా మంది పేరెంట్స్ ఫ్లేవర్డ్ డ్రింక్స్ ఇస్తుంటారు, కానీ వాటిలో హిడెన్ షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ హోమ్ మేడ్ ఫ్రూట్స్, స్మూతీస్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్స్, ఫ్రెష్ కోకోనట్ వాటర్, లిటిల్ హనీతో లెమన్ డ్రింక్స్ వంటివి ఇస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. అయితే 1 year కంటే చిన్న బేబీస్ కి హనీ అవాయిడ్ చేయాలన్నది డాక్టర్ రికమెండేషన్ బట్టి ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రిక్ ఏంటంటే, పిల్లలకి స్వీట్ ఫుడ్స్ కంపల్సరీ రిమూవ్ చేయడం కంటే ప్రెజెంటేషన్ చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ కట్ తినకపోతే ఫ్రూట్స్ ఎగర్ట్ బౌల్ లా డెకరేట్ చేసి ఇవ్వచ్చు. ఓట్స్ బోరింగ్ గా అనిపిస్తే బనానా, కోకో మిక్స్ చేసి ఓట్స్ ఇవ్వచ్చు. హోమ్ మేడ్ మిల్లెట్స్ కుకీస్ కి చాక్లెట్ షేప్స్ ఇస్తే కిడ్స్ కి ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ఇక్కడే పేరెంట్స్ గుర్తు పెట్టుకోవాల్సిన బిగ్గెస్ట్ పాయింట్, పిల్లలకి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా రావడానికి బోర్డమ్ మీటింగ్ కూడా ఒక రీజన్. మొబైల్ చూస్తూ స్నాక్స్ ఇవ్వడం, రివార్డ్ గా చాక్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్ స్వీట్స్ కి ఎమోషనల్ గా కనెక్షన్ ఏర్పడుతుంది. అందుకే క్రై చేస్తే చాక్లెట్స్, హోంవర్క్ కంప్లీట్ చేస్తే క్యాండీ లాంటి హ్యాబిట్స్ ని అవాయిడ్ చేయడం బెటర్. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కిడ్స్ కి పేరెంట్సే ఫస్ట్ రోల్ మోడల్. ఇంట్లోనే ఎల్డర్స్ డైలీ కూల్ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువగా తింటే పిల్లలు కూడా న్యాచురల్లీ అదే ఫాలో అవుతారు. కాబట్టి హోల్ ఫ్యామిలీ లిటిల్ హెల్తీ స్వాప్ చేస్తే పిల్లలకి కూడా ఈజీగా అలవాటు అవుతుంది. ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు, చిన్నప్పుడే బ్యాలెన్స్డ్ స్వీట్ హ్యాబిట్స్ డెవలప్ అయితే ఫ్యూచర్లో డయాబెటిక్, ఒబేసిటీ వంటి హెల్త్ రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతాయని. అంటే షుగర్ కంప్లీట్లీ ఎనిమీ కాదు, క్వాంటిటీ అండ్ క్వాలిటీ మ్యాటర్ అన్నమాట. మరి మీరు మీ పిల్లలకి షుగర్ ఆల్టర్నేటివ్స్గా ఏమైనా హెల్తీ ఫుడ్ ఇస్తున్నారా? వాళ్ళకి ఎక్కువగా నచ్చిన హోమ్ మేడ్ స్వీట్ ఐటమ్స్ ఏంటి? కామెంట్ సెషన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ కిడ్స్ ఫుడ్ ఆప్షన్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.